హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చిన డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను. అలాగే ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను. లేచినప్పటికైతే కొంచెం లేట్ అయిపోయిందండి. అందుకే ఇప్పుడైతే ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే యాంగిల్ అయితే మారింది కాడ నా ఫేస్ అయితే బాగాలేదని చెప్పి మా వాడిని అయితే యాంగిల్ అయితే మార్చుకున్నానండి. ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఇడ్లీ అయితే పెట్టేసేయాలి. అలాగే ఫాస్ట్గా అయితే కర్రీ కూడా వండేసానండి. టైం అయితే 8 అయిపోతుంది. అలాగే ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ అయితే పెట్టేస్తానండి స్టవ్ మీద. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఎగ్ ఫ్రై అయితే చేస్తాను. దానికోసం అయితే ఫస్టే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు. అలాగే రైస్ అయితే ఉడుకుతుంది పక్కన. అలాగే ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇడ్లీ అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మా వారి కోసం అయితే. చట్నీ అయితే నిన్నే చేసి పెట్టుకున్నానండి, పల్లీ చట్నీ. అదే ఉంది ఇప్పుడైతే. అదే పల్లీ చట్నీ వేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను. వారైతే తినేస్తారు. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదండి. వాళ్ళు వచ్చే లోపల ఈ పనులన్నీ ఫినిష్ అయితే చేసుకోవాలి. మా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే పల్లి చట్నీ అయితే వేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నానండి. కడాయి అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటానండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కాస్త పసుపు, ఉప్పు, కారం, 2 ఎగ్స్ అయితే వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకుంటానండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ ఫ్రై అయితే అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా ఏం చూపించలేదండి, ఎందుకంటే సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఏం చూపించలేదు. ఇక్కడైతే మా వారి కోసం అయితే బాక్స్ అయితే పెడుతున్నాను. ఆ బాక్స్లోకి అయితే కార్డ్ అయితే పెట్టానండి. అలాగే 2 బాక్సెస్ రైస్, కర్రీ, అలాగే స్నాక్స్లోకి అయితే 2 బనానాస్ అయితే పెట్టానండి. ఇప్పుడైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. మా వారైతే వెళ్ళిపోతారు. మా వారైతే వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కోసం మా పిల్లలకి అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత కాస్తంత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. అందులో 2 ఎగ్స్ కూడా వేసుకుని ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకున్నానండి. అందులోనే కాసంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మా పిల్లలకి అయితే ఇచ్చేస్తానండి. వారైతే మా పిల్లలైతే తినేసాక నేను కూడా అయితే తినేస్తాను. ఆఫ్టర్నూన్ అయితే ఇంకైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. మా పిల్లలతోనే సరిపోయింది ఇంకా. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే కర్బూజా అయితే ఉన్నాయండి ఇంట్లో. 2 అయితే మా వారికి తెచ్చారు. ఇప్పుడైతే పీల్ అయితే చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసేస్తాను. మా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను. వారైతే తాగుతారు. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, బాయ్.